సరిగ్గా చేసుకో బాగా ఈనాటి రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుతున్న ప్రెస్ మీట్కు విచ్చేసినటువంటి సోదర ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతం చెప్తూ వాళ్ళందరికీ కూడా మా రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముఖ్యమైన సమస్యల మీద మాట్లాడదలుచుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది మరియు ప్రభుత్వాన్ని కూడా కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా మాకు సరిగా చేయనందువలన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మా యాదవులకు తగిన సౌకర్యాలను కల్పించేదానికి ప్రయత్నం చేస్తుందని మేము ఆశిస్తూ ఈ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా మేము కోరడమైనది. ముఖ్యంగా గత 2016 నుంచి యాదవ్ భవన్ నిర్మాణం కావాలని అనేక సందర్భాలలో అనేక మంది ముఖ్యమంత్రులకు, తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ మరియు ఇతర గవర్నమెంట్లకు, కాంగ్రెస్ గవర్నమెంట్లకు కూడా మేము వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వ హయాంలో మాకు పుట్లంపల్లె దగ్గర 80 సెంట్ల స్థలాన్ని ఇచ్చేదానికి ప్రభుత్వము ముందుకు వచ్చింది. తర్వాత సర్వే కూడా చేయించడం జరిగింది. 2016లో కూడా చంద్రబాబు గవర్నమెంట్తో కూడా మేము వినతి పత్రం సమర్పించడమైనది. ఆయన కూడా మీరు పరిశీలించండి స్థలాన్ని యాదవ్ భవన్ నిర్మాణానికి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా జిల్లా అధికారులు, కలెక్టరు, తహసీల్దారు, ఆర్డీఓ గారు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చినారు. శిల్పారామం పక్కన సర్వే నెంబరు 154/1, 155/1లో కుట్లంపల్లె పంచాయతీకి సంబంధించిన స్థలంలో 83 సెంట్లు యాదవ్ భవన్కి ఇచ్చేదానికి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా కడప తహసీల్దార్ వారు కలెక్టర్ గారికి పంపడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారింది. ఇంతవరకు దాని మీద తగిన చర్యలు చేపట్టడం లేదు. మేము కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని కూడా మేము కలవడం జరిగింది. ఆమెకు కూడా వినతి పత్రాన్ని మేము ఇవ్వడం జరిగింది. ఆమె పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా దాన్ని ఆచరణలోకి తేలేదు. తర్వాత జిల్లా కలెక్టర్ గారు చిరుకూరు శ్రీధర్ గారిని కూడా కలవడం జరిగింది. తర్వాత జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా మేము పరిశీలించి యాదవ్ భవన్కు స్థలాన్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఫైలు మూవ్ కాకుండా మధ్యలో కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఇవ్వకుండా అడ్డపడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు చీఫ్ సెక్రటరీ వారు మేము సమర్పించిన ఈ వినతి పత్రాలను రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ అనే ఒకదాన్ని గతంలోనే చంద్రబాబు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో స్థాపించడం జరిగింది. తర్వాత దానికి చైర్మన్లు, తర్వాత అనేక మంది రావడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు ఆ యాదవ్ కార్పొరేషన్కు నిధులు కానీ, విధులు కానీ, జిల్లా హెడ్క్వార్టర్లో ఆఫీసు కానీ, మరియు సంక్షేమ పథకాలు కానీ, విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ, గొర్రెల పెంపదారులకు లోన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా దాని ద్వారా చేయడం లేదు. ఊరికే ఉత్సవ విగ్రహాలుగా, చైర్మన్లు మాత్రం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆ యాదవ కార్పొరేషన్కు తగిన నిధులు, తగిన ఆఫీస్ సిబ్బందిని నియమించి యాదవులకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను దాని ద్వారా అందిస్తే యాదవులు చాలా మంది ముందుకు పోయేదానికి విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ముందుకు పోగలరని మేము విశ్వసించడం అనేది. అదేవిధంగా గొర్రెల పెంపకదారులు గొర్రెలను మేపుకొనుటకు చాలా వరకు బీడు స్థలాలు లేక ఇబ్బందులకు గురి అవుతుంటూ మరియు అడవులలో పోతే వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఫారెస్ట్ సిబ్బంది మాకు యాదవులకు గొర్రెలు మేపుకునేదానికి కూడా కొంత గవర్నమెంట్ పూర్వపోక భూములను
గడ్డి మేపుకునేదానికి వాళ్ళకి అలాట్మెంట్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ గొర్రెల పెంపకదారులకు స్థలాలను కేటాయించాలా. తర్వాత వచ్చేసి యాదవులు గొర్రెల మేపుకున్నటకు కొండలకు మరియు ఇతర ప్రాంతాలకు వలస విధానం పోవడం జరుగుతుంది చాలా కాలం నుంచి. వారికి ఇంతవరకు గొర్రెలకు కానీ ఆ గొర్రెల కాపరులకు కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి విషయానికి గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వాలే వాళ్ళ పార్టీ పరంగానే ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. వాళ్ళు చనిపోతే 5 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గొర్రెల కాపరులకు కూడా ఇన్సూరెన్స్ కల్పించి ఎవరైతే కాపరులు ఉండరో వాళ్ళకైనా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే వారి కుటుంబానికి తగిన విద్య, తగిన వసతి మరియు వారికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా కూడా మేము గవర్నమెంట్ను ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాదవ విద్యార్థులకు ఇంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది గత ప్రభుత్వాలలో. ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ను ఇప్పుడు విడుదల చేయలేదు. కాబట్టి హాస్టల్స్లో ఉండేవాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు, ఈ చీఫ్ సెక్రటరీ గారు, ఈ ప్రభుత్వము వెంటనే మా డిమాండ్ల మీద స్పందించి తగిన చర్యలు చేపట్టి యాదవుల అభ్యున్నతికి ముందుకు తీసుకుపోయిన ఎడల మేము కూడా ఈ పార్టీకి, ఈ ముఖ్యమంత్రికి మేము కృతజ్ఞులమై ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమని